ప్రేమ చూపుతూనే మరోవైపు ఆయన శిక్షిస్తున్నాడు అన్నమాట. ఎందుకనంటే ఆ సత్యదేవుడు అనేటువంటి దేవుడు తన సత్యమును నిలుపుటకు, తన ధర్మం నిలుపుటకు, తన న్యాయం నిలుపుటకు, నడుపుటకు ఆయన సత్యవంతుడై ఉండాలి. కేవలం కృప మాత్రమే చూపితే భూమి మీద సత్యం అనేది ఉండదు, న్యాయం అనేది జరగదు. అందుకొరకు ఆయన పరిశుద్ధుడైన దేవుడు కనుక తనలాగానే పరిశుద్ధంగా ఉండాలని చెప్పి కోరుకుంటున్న దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి, దేవుని నామానికి మహిమచ్చే పనులు మనం చేయాలి, కానీ దేవునికి అవమానం వచ్చేటువంటి పనులు మనము చేయకూడదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎవరైనా చక్కగా పాట పాడుతుంటే మనం ఓర్వలేక అతన్ని పక్కకు పెట్టి తానే పాడము, లేకపోతే తనకు నచ్చిన వాళ్ళని పాడించడము. ఎవరైనా చక్కని వాక్యం చెబితే ఓర్వలేక తనను పక్కకు పెట్టి ఎవరినో సొలు కబూర్లు చెప్పేటువంటి వ్యక్తిని తీసుకొచ్చి పెట్టడము. అంతేకాకుండా ఎక్కువ డబ్బు వస్తుందని చెప్పి ఆ డబ్బు మర్మాన్ని దాచేసి తానే పొందుకోవాలని చెప్పి కోరుకోవడము. లేకపోతే లీడర్ల మధ్య తానే లీడర్గా ఉండాలి, అందరూ నా కిందనే ఉండాలి అని చెప్పి అధికార దాహంతో, గర్వంతో ఉన్నత స్థితిలో ఉండాలని చెప్పి కోరుకోవడము. అంతేకాకుండా నేనే అనుభవించాలి, నాకే కావాలి, నేనే ముందుకెళ్ళాలి అని చెప్పి చూస్తున్నారు తప్ప మరి దేవుడు అందరినీ సమీకరించి ఆయన అన్నీ కూడా సమీకృతంగా చేస్తారు పనులు. ఒకరు పాట చక్కగా పాడగలిగితే మరొకరికి వాక్యం చెప్పగలిగినటువంటి స్థితి దేవుడిస్తాడు సంఘంలో. అలాగే అది సంఘంలోనే కానీ సంఘం వెలుపట కానీ ఎవరికైనా కొందరికి కొన్ని రకాలైనటువంటి వాటి పట్ల పట్టు ఉంటుంది, నేర్పరితనం ఉంటుంది. అయితే వాళ్ళని పక్కన పెడితే వీడు నేర్చుకోడు, వాడు ముందుకోడు, వీడు ముందుకోడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, అన్నీ ఎప్పుడు పాడిందే పాడరా, పాసం వల్ల దాసరా అని చెప్పి నేనే పాడుకుంటూ పోతా ఉంటే నాకు వేరే పాట రాదు. అందుకోసము నేను వేరే పాట నేర్చుకోవాలనంటే వేరే వాళ్ళతోటి పాడించుకోవాలి, వినాలి. నేను ఒకటే ఒక వాక్యము ఎరిగి ఉన్నానుకో, నేను చెప్పిందే చెప్పుకుంటూ పోతూ ఉంటే నేను మరో విషయాన్ని, మరో అంశాన్ని, మరో యొక్క పాయింట్ని తెలుసుకోవాలి, నేర్చుకోలేను. అందుకొరకు నేను నేర్చుకోవాలనంటే ఇతరుల నుంచి కూడా నేను వినాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయితే చాలామంది ఏం చేస్తున్నారంటే చాలా సంకుచిత భావంతో ఇతరులకు ఎలాంటి అవకాశం ఇవ్వకుండా ఏం చేస్తున్నారు, తానే రాజు అవుతున్నారు, తానే రాణి అవుతున్నారు, తానే భటుడవుతున్నారు, తానే మంత్రి అవుతున్నారు, తానే సర్వమైపోతున్నారు. అలా చేయకూడదు దేవునిలారా. అది దేవునికి ఘనతకు సంబంధించిన విషయము కాదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయితే కింది వచనంగా మనం చూసినట్టయితే, వారి దేవుడు ఏడని అన్య జనులు ఎందుకు చెప్పుకుందురు? మా దేవుడు ఆకాశమందు ఉన్నాడు, తనకిచ్చవచ్చినట్లుగా సమస్తం ఆయన చేయుచున్నాడు. వారి విగ్రహములు వెండి బంగారువి, అవి మనుషుల చేతి పనులు. వాటి నోరుండి పలకవు, కనులుండి చూడవు, చెవులుండి వినవు, ముక్కులుండి వాసన చూడవు, చేతులుండి ముట్టుకొనవు, పాదములుండి నడువు, గొంతుకతో మాట్లాడవు. వాటిని చేయవాడు వాటి యందు నమ్మిక ఉంచు వారందరూ వాటి వంటి వారై ఉన్నారు. ఇక్కడ ఒకే ఒక విషయం చెప్తున్నాడు. బంగారం కానీ, అంతేకాకుండా రాతియే కానీ, లోహపియే కానీ వాటికి జీవం ఉండదు, అవి మనల్ని పట్టించుకోబోయి. వాటిని చేసేటోళ్ళు కూడా నిర్జీవమైన వ్యక్తులు అవుతారు. కాబట్టి విగ్రహంలాగా మీరు ఉండద్దు. మన దేవుడు సజీవుడైన దేవుడు, సజీవుని యొక్క క్రియను మనము ధరించుకోవాలి. సజీవుడైన దేవుని నమ్మటోళ్ళు సజీవంగా ఉంటారు. నిర్జీవమైన వస్తువులు ఏమడబోయేటువంటి వాళ్ళందరూ కూడా నిర్జీవులై వాళ్ళు కూడా రాయిరప్పల్లాగా ఉండిపోతారు. అందుకొరకే దేవుని బిడ్డలారా, ఇక్కడ ఒక సత్యాన్ని దేవుడు ఏం బయలుపరుస్తున్నాడు అని అంటే, అరే భయ్, రాయిని చేసినటువంటి వాడు గొప్ప కానీ, రాయిని చెక్కినటువంటి వాడు గొప్పవాడు కానీ రాయి కాదు. కాబట్టి ఈ రాయిని చెక్కినటువంటి వాడే నా బాధను తీర్చమని చెప్పి పోతే ఆ రాయి ఏమి వినగలుగుతుంది? కాబట్టి ఎవరు చేస్తారో చేయబడింది భక్తుడు కావాలి, భక్తి పర్రాలు కావాలి, చేసినోడు దేవుడు కావాలి. మానవుడు ఒక బొమ్మను చెక్కిండు, బొమ్మకు ఈ మానవుడు దేవుడు. కానీ మనల్ని కూడా దేవుడు తన స్వహస్తాలతో మనల్ని కూడా మట్టితో చేసిన దేవుడు. మనకు
నవరంధ్రాలను సృష్టించిండు, అవయవాలను సృష్టించిండు, మనల్ని జీవించేటట్టు ప్రాణవాయువును ఊది మనల్ని మానవులు తయారు చేసిండు. ఆయన పరమ కుమ్మరి. ఇప్పుడు ఈ బొమ్మను మానవులమైన మనం బొమ్మలం కదా, ఈ బొమ్మలమైన మనల్ని చేసినటువంటి వాడు మనకు దేవుడు అవుతాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకే సర్వమునంతటిని కూడా ప్రేమించగలిగిన సామర్థ్యం కలిగిన దేవుడు మన దేవుడు. కానీ మనం మాత్రము దేవునినే ప్రేమించి దేవుని యొక్క ఆజ్ఞ లోపట సర్వాన్ని ప్రేమించమన్నాడు. ఇంకొక మాటలో చెప్పాలంటే దేనిని తనకంటే ఎక్కువగా ప్రేమించకూడదు, దేనిని ప్రేమించినా తన తర్వాతనే వేటినైనా ప్రేమించాలి అని అర్థం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒకవేళ రాయి నీకు అవసరం ఉంటే దాన్ని తీసుకుపోయి నీ ఇంటి తొక్కుడు బండ కడేసుకో, లేకపోతే దాన్ని తీసుకెళ్ళి ఒక పునాదికి వాడుకో, దాన్ని తీసుకెళ్ళి ఇంకేదైనా వస్తువు కొరకు దాన్ని వాడు, కానీ దాన్ని మాత్రం నువ్వు దేవుని చేయకు. దేవునికి స్తోత్రం. దేవుని చూడనటువంటి వాడు దేవునిడా, దేవుని ఎలా మలవగలడు? అందుకొరకు ఆయనను చేస్తున్న ఇది దేవుడు అని అంటేనే దేవుణ్ణి ఆరాధించే బదులుగా ఆయనను అవమానించినట్టు అవుతుంది. అందుకే విగ్రహారాధన తప్పు. దేవునికి స్తోత్రం కలుగునుగాక, హల్లెలూయా. ఒక రకంగా మన దేహాన్ని మనము నిత్యము స్నానం చేయించుకుంటాం, మంచిగా తయారవుతాం, ఆరోగ్యంగా ఉండాలని చెప్పి మనం ప్రయత్నం చేస్తాం. అయితే మన యొక్క దేహ సేవ చేయడం తప్పుగా, ఎందుకంటే ఈ యొక్క దేహమును ఆలయంగా దేవుడు భావించాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక, హల్లెలూయా. 1 కొరింథీయులకు రాసిన పత్రికలో చక్కని మాట ఉంటుంది. ఏంటిదనంటే చూడు, 3వ అధ్యాయం 16వ వచనం చదువు. మీరు దేవుని ఆలయమై ఉన్నారు, ఆత్మ మీలో నివసించుచున్నాడనియు. దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరెరుగరా? ఎవడైనాను దేవుని ఆలయమును పాడు చేస్తే దేవుడు వారిని పాడు చేయను. అంటే నీ దేహాన్ని నువ్వు పాడు చేస్తే దేవుడు నిన్ను పాడు చేస్తాను అంటాడు. అయితే వీడు విగ్రహాన్ని బాగా మంచి చూసుకుంటాడు, కానీ వాని దేహం ఏదైతే ఆలయమైన దేహం ఉన్నదో ఆ దేహాన్ని మాత్రం వాడు సారతోటి, తంబాకుతోటి, గుట్కాతోటి, అంబరతోటి, అనేకమైనటువంటి విషతుల్యమైనటువంటి పదార్థములు తన నోట పంపించి దేహాన్ని పాడు చేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక, హల్లెలూయా. ఇది మంచిదా? ఇది మంచిదా? కాదు. అందుకొరకు దేవుని బిడ్డలారా, నీ దేహమును సేవించుకోవాలని చెప్పిండు, నీ దేహాన్ని సేవించమన్నాడు నిజమే, కానీ దానితో పాటు నీ దేహము కంటే ఎక్కువగా దేవుణ్ణి ప్రేమించాలన్నాడు. విగ్రహం కంటే దేవుణ్ణి ఎక్కువగా ప్రేమించమన్నాడు. అన్నదమ్ముల కంటే, అక్కజల్లుల కంటే, బంధుమిత్రుల కంటే నీకు ఏది అత్యంత ప్రేమ కలిగినది, ప్రీతిపాత్రమై ఉన్నదో దానికంటే ఎక్కువగా మరి దేవుణ్ణే ప్రేమించమన్నాడు. మత్తయి సువార్త 10వ అధ్యాయము 37వ వచనం. తండ్రినైనను తల్లినైనను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు, కుమారునైనను కుమార్తెను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు. తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపని వాడు నాకు పాత్రుడు కాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ ఏం చెప్తున్నానంటే, తల్లిదండ్రులను తీసుకుపోయి అక్కడ తగలబెట్టు, నువ్వు నన్ను మాత్రమే ప్రేమించాను అనడం లేదు. అక్కడ తనకంటే ఎక్కువగా ప్రేమించద్దన్న మాటనే అంటున్నాడు అక్కడ. ఎందుకు అట్లా ఒకవేళ తనకంటే ఎక్కువ ప్రేమిస్తే తనకంటే ఎక్కువ ప్రేమిస్తే ఏమవుతుందనంటే, తల్లిదండ్రులు కూడా మనలాంటి మానవులే, జన్మకర్మ పాపంతో ఉన్నటువంటి వారే. వారు తప్పిదములు చేసే అవకాశం ఉన్నది. వారు సర్వజ్ఞులు గారు, సర్వశక్తిమంతులు గారు. లోకంలో చేసే ప్రతి పాపము వారు కూడా చేసేటువంటి అవకాశం ఉన్నది. చేస్తున్నారు కూడా. కాబట్టి నువ్వు దేవుని విడిచి
సర్వశక్తిమంతుడైనటువంటి దేవుని విడిచి, సర్వోన్నతుడైన దేవుని విడిచి నా తల్లే దేవుడు, నా తండ్రే దైవము అని చెప్పి వారికి పరిపూర్ణమైనటువంటి దైవస్థానాన్ని ఇవ్వకూడదు. ఒకవేళ నువ్వు దేవుని పోలిన వారని చెప్పుకున్నా పర్వాలేదు, కానీ దేవుని తర్వాతనే వారికి స్థానం ఇవ్వాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అప్పుడు ఏమవుతుందనంటే, ఒకవేళ నీ తల్లి వ్యభిచారి అయి, నీ తండ్రి దొంగై, ఒకవేళ నీకు వారు మాదిరిగా లేకపోతే నువ్వు దేవుని చేరి దేవుని మాదిరిగా పెట్టుకొని, యేసుక్రీస్తు పరిశుద్ధుడు, ఆయన తండ్రి వంటి వాడు, ఆయననే నా తల్లి, ఆయన నా సర్వము అని చెప్పి భావించుకొని నువ్వు ముందుకెళ్ళచ్చు. లేకపోతే నీ తల్లి వ్యభిచారి అయితే, నీ తండ్రి దొంగ అయితే వారిని మాదిరిగా పెట్టుకుంటే నువ్వేమైపోతావు? అంధకారంలోకి వెళ్ళిపోతావు, నరకానికి వెళ్తావు. అందుకొరకు వస్తువులను కానీ వ్యక్తులను కానీ మనము ప్రేమించేటప్పుడు దేవుని తర్వాతనే మనం ప్రేమించాలని చెప్పి దేవుని లేఖనం అంటున్నది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయితే హైందవులు ఏం చేస్తున్నారో తెలుసా? ప్రతిదాన్ని దేవుని చేసేసి, మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ అంటే నట తల్లి, తండ్రి, గురువు, అతిథి అంటే బంధువు, ప్రతి ఒక్కళ్ళు దేవుళ్ళే. తల్లిదండ్రికి కూడా పిల్లలు దేవుళ్ళే. ఎట్లా చెప్తా వినండి. పిల్లలు ఎట్లా దేవుళ్ళు అంటే, ఒక బిడ్డ పుట్టింది అనుకో ఇంట్లో, దేవి పుట్టింది, దేవి పుట్టింది, లక్ష్మి పుట్టింది, లక్ష్మి పుట్టింది అని అంటారు. మా ఇంట్లోకి లక్ష్మి వచ్చింది అని అంటారు. ఎందుకంటే ఎత్ర నార్యంతే పూజంతే రమంతే తత్ర దేవత అన్నది ఒకటి శ్లోకము హైందవంలో ఉన్నది. అంటే ఎక్కడ స్త్రీలను ఆరాధిస్తే అక్కడ దేవతలు వచ్చి నివాసం చేస్తారట. ఓ నాయన, ఇప్పుడు స్త్రీని దేవుని చేసేసారు, అమ్మాయిని దేవుని చేసేసారు. ఇప్పుడు తల్లిదండ్రులు కూడా ఎట్లాగో దేవుడు లేనేది. ఇప్పుడు మళ్ళీ కొడుకు కూడా దేవుడు ఎట్లనో చెప్పానా? పుత్ర సంతు లేని పుణ్యలోకంబు లేదు అని చెప్పి, ఒకవేళ పుత్ర సంతు లేకపోతే పున్నమి నరకం అనేటువంటిది ఒకటి ఉన్నది, అందులో పడిపోతారు అని చెప్పి రాసుకున్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అందుకొరకు ఇప్పుడు కొడుకు దేవుడే అయ్యింది, బిడ్డ దేవుడే అయిపోయింది, తల్లిదండ్రులు దేవుడే అయిపోయారు, అతిథి కూడా దేవుడే అయిపోయాయి. అతిథి అంటే ఎవరు వచ్చినా ఇంటికి అతిథి అన్నట్టేనే. అందరూ దేవుళ్ళే అయినప్పుడు, గురువు దేవుడు అయినప్పుడు, ప్రతి ఒక్కరు దేవుళ్ళే అయినప్పుడు, భూమి మీద మానవులందరూ దేవుళ్ళే అయినప్పుడు, మరి ఈ దేవుళ్ళను పూజించే ఇంకెవరు ఉంటారు? అవునా కదా? అందరు దేవుళ్ళు అయినాక తర్వాత ఈ దేవుళ్ళను పూజించేటోళ్ళు ఎవరు? భక్తి చేసేటోళ్ళు ఎవరు? భజన చేసేటోళ్ళు ఎవరు? అందుకొరకు దేవుని బిడ్డలారా, తల్లి అయినా, తండ్రి అయినా, కొడుకు అయినా, కూతురైనా, ఎవరైనా సమస్త గుణములు కలిగినటువంటి వాడే దేవుడు అని చెప్పి భావించుకోవాలి. ఒక్క ఆ దేవుల్లోనే సర్వతత్వాలు ఉన్నాయని చెప్పి భావించుకోవాలి.